ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. నేను ఈ పెద్ద బాటిల్ తీసుకున్నాను. మాది అల్లనేరేడు చెట్టు ఉందండి. దాంట్లో పండ్లు ఎలా కోయాలా అని ప్లాన్ చేశాను. సో ఈ బాటిల్ తీసుకొని దీనికి ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేశాక చూపిస్తాను, ఆగండి. ఇలా చాక్ని స్టవ్ మీద పెట్టి దీన్ని వేడి చేస్తున్నానండి, కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఫ్రెండ్స్, ఇలా హోల్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టిక్కి వేసుకొని కోద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. అది అవుతుందా పాసిబిలిటీస్ అని చూద్దాము. పళ్ళు అక్కడ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? వీటినంతా కోయడానికి చాలా కష్టము ఇంత పెద్ద చెట్లో. అందుకే నేను ఈ ప్లాన్ చేస్తున్నాను. సో ట్రై చేద్దాము ఎలా వస్తుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్టిక్కి వేసేసుకున్నాను. ఇది బాగా స్ట్రాంగ్గా వేసేసుకున్నానండి. ఇప్పుడు కోద్దాం, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేశాను. ఇలాగ పడుతున్నాయండి లోపల. ఇలా దెబ్బలు తగలకుండా కోసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కోసాను. ఇలా తీసుకోవచ్చండి. ఎంత బాగా వచ్చిందో చూడు, నలగకుండా బాగుంటాయండి. సో మీకు ఈ ఐడియా నచ్చిందా? మీరు ట్రై చేసి ఐడియా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ని పళ్ళు అయితే కోసానండి నా ఐడియా యూస్ చేసి. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.